చిన్న పిల్లల కోసం మనం ఏదైనా చేసేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువ బాయిల్ అయినా బాగోదు. అలా అని చెప్పి తక్కువ బాయిల్ అయినా బాగోదు. సో, ఈరోజు మా పాప కోసం నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. ఏం లేదు, సేమ్ ప్రాసెసే. కొంచెం ఘీ అండ్ ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక్కటే పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత ఒక్క ఆనియన్, ఒకటి క్యారెట్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం వేయాల్సింది ఫర్ సపోజ్ ఒక గ్లాస్ సేమియాకి నార్మల్గా 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 2.5 గ్లాస్ వేసాను. ఎందుకంటే నాకైతే అలా ఒక 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు కదా, చాలా సాఫ్ట్గా ఉంటేనే వాళ్ళు కూడా ఇష్టంగా తినగలరు. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, మనకి కుక్ చేసుకున్నట్టే చిన్న పిల్లలకి కూడా కుక్ చేసి పంపిస్తారు. అది అస్సలు వర్త్ అని నాకు అనిపించదు. ఎందుకంటే ఫర్ సపోజ్ వాళ్ళు తినేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్నూన్‌కి అదైతే వేడిగా అయితే ఉండదు. చాలా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయినప్పుడు అసలు తినబుద్ధి కాదు. అలా అని చెప్పి తినాలి అనిపించదు. చల్లగా అయిపోతుంది. దట్టు మేకులు మేకులు అయిపోతుంది సేమియా. కానీ అదే కొంచెం సాఫ్ట్‌గా ఉందనుకోండి, కొంచెం ముద్దలా అయినా సరే కొంచెం టేస్టీగా మెత్తగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. సో, చిన్న పిల్లలకి చేసేటప్పుడు ఈ ఒక్క టిప్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా, హెల్తీగా చిన్న పిల్లలకి ఇలా సేమియా ఉప్మా చేసి పెట్టేసేయండి. ఇక్కడ చూసారా, మా పాప కోసం నేను ఈరోజు యమ్మీ యమ్మీ సేమియా ఉప్మా చేశాను. అండ్ ఇదేంటి బ్రౌన్‌గా ఉంది అనుకుంటున్నారా? సేమియాని బాగా ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేశాను, టేస్టీగా ఉంటుందని. సో, ఇప్పుడు కూడా సేమియా పచ్చి పచ్చిగా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇలా కుక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.